మా మంచితనాన్ని చేతగనితనం అనుకుంటే చింతపండు అవుతుంది. మా కార్యకర్తలు ఎవరి జోలికి వెళ్లరు, వస్తే ఊరుకోరన్న రేవంత్. పార్టీని నమ్ముకుంటే న్యాయమే జరుగుతుంది, నేనే నిదర్శనమన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు, శాంతియుతంగా కొనసాగేందుకు పోలీసుల పర్యవేక్షణ. పర్యాటక ప్రాంతంగా సర్వాయి పాపన్న గుట్టలు, మంత్రి పొన్నం చొరవతో 4.5 కోట్లు మంజూరు. వర్షాలకు నీట మునిగిన గుండేగావ్ లో లెవెల్ బ్రిడ్జి, నిర్మల్ మహారాష్ట్ర మధ్య రవాణాకు అంతరాయం. సిటీలో గణేష్ నిమజ్జనాలు ప్రయాణికుల రద్దీ కారణంగా మెట్రో యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నిమజ్జనం రోజు అర్ధరాత్రి దాటి తర్వాత కూడా మెట్రో సర్వీసులు నడపనుంది. అన్ని రూట్లలో 17న 1 గంటలకు చివరి సర్వీస్ సదుపాయం ఉండనుంది. ఖైరతాబాద్ లకిడికపుల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు భద్రత ఉండనుంది. అయితే ఖైరతాబాద్కు వచ్చే మెట్రో ప్రయాణికులు క్రమశిక్షణ పాటించాలన్నారు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. సిటీలో గణేష్ నిమజ్జనాలు ప్రయాణికుల రద్దీ కారణంగా మెట్రో యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. నిమజ్జనం రోజు అర్ధరాత్రి దాటి తర్వాత కూడా మెట్రో సర్వీసులు నడపనుంది. అన్ని రూట్లలో 17న 1 గంట చివరికి సర్వీస్ సదుపాయం ఉండనుంది. ఖైరతాబాద్ లకిడికపుల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు భద్రత ఉండనుంది. అయితే ఖైరతాబాద్కు వచ్చే మెట్రో ప్రయాణికులు క్రమశిక్షణ పాటించాలన్నారు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ లైవ్లో అందిస్తారు. శ్రవణ్, నిమజ్జనం సందర్భంగా మెట్రో స్పెషల్ ట్రైన్స్ పై అప్డేట్స్ ఏంటి? ఈ గణేష్ పండుగ స్టార్ట్ అయినప్పటి నుంచి మెట్రో ట్రైన్స్ అన్నీ కూడా ఫుల్గా కనిపిస్తున్నాయి. ఏ మెట్రో ట్రైన్ చూసినా కానీ చాలా ఎక్కువ రద్దీ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈస్ట్ నుంచి అంటే ఎల్బీ నగర్ వైపు నుంచి సెంట్రల్ జోన్ ఖైరతాబాద్ వైపు వచ్చేటువంటి ట్రైన్లు, అమీర్పేట్ వైపు వచ్చేటువంటి ట్రైన్లు, ఇటు లింగంపల్లి నుంచి చందానగర్ నుంచి అమీర్పేట్ ఖైరతాబాద్ వైపు వచ్చేటువంటి మెట్రో ట్రైన్లు చాలా ఎక్కువ రద్దీని కనిపిస్తూ ఉన్నాయి. అంటే పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అడ్డుకునేటువంటి పరిస్థితి లేదు. అంటే కొంత తోపులాట అవుతుందేమో అనేటువంటి డౌట్ మనకు కలుగుతుంది. మెట్రో స్టేషన్లో ఆ విధమైనటువంటి రద్దీ మనకి కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు దాదాపుగా 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారంటే మెట్రో రద్దీ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బేసిక్గా హైదరాబాద్లో ఇటీవల ట్రాఫిక్ కొంత ఎక్కువ పెరిగింది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఖైరతాబాద్ గణేష్ చూడడానికి భక్తులు చాలా ఎక్కువ మంది వస్తున్నారు. అంటే 2 వీలర్ మీద వస్తే కిలోమీటర్ ట్రావెల్ చేయాల్సి, అంటే కొంతసేపట్లో 10-15 నిమిషాల్లో 1 కిలోమీటర్ ట్రావెల్ చేయవచ్చు. కానీ ఇవాళ రేపు 2 వీలర్ మీద ట్రావెల్ చేయాలంటే ఆల్మోస్ట్ ½ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ టైం పడుతుంది 1 కిలోమీటర్ ట్రావెల్ చేయాలంటే. సో మెట్రోలో వెళ్తే తొందరగా వెళ్తామని జనం భావిస్తున్నారేమో. సో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్కి అయితే విపరీతంగా జనాల తాకిడి పెరిగింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దిగి నేరుగా ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి క్యూ లైన్ అక్కడి నుంచే ఏర్పాటు చేశారు. కాబట్టి చాలా ఎక్కువ రద్దీ కనబడుతూ ఉంది. ఒకవైపు రోడ్ల మీద వాహనాల రద్దీ, మెట్రోలో జనాల రద్దీ చాలా విపరీతంగా పెరిగిపోయింది. దీనిపైన మెట్రో అధికారులు కూడా డిస్కస్ చేసి రాత్రి వరకు కూడా, అంటే తెల్లవారుజాము వరకు మెట్రో ట్రైన్స్ నడిపించాలని అధికారులు డిసైడ్ అయినట్లు తెలుస్తూ ఉంది. నిన్న ఒక్కరోజే శనివారము ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో దాదాపుగా 94,000 మంది ప్రయాణికులు ప్రయాణించారంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం నేను ఖైరతాబాద్ మెట్రోకి సంబంధించినటువంటి దగ్గర వచ్చినటువంటి జనంకి సంబంధించిన లెక్క చెప్తున్నా. 39,000 ఎంట్రీలు, 55,000 మంది ఎగ్జిట్ అయినటువంటి పరిస్థితి ఉన్నది అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో గణేష్ నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి ట్రైన్స్కి సంబంధించిన సంఖ్య మరింత పెంచబోతున్నాం అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 17వ తేదీన మంగళవారం నిమజ్జనం రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రైళ్లు నడుస్తాయి అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే తెల్లవారుజాము 1 గంటలకు చివరి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. దాదాపుగా 2 గంటల వరకు లాస్ట్ ట్రైన్ దాని గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఆ విధంగా మెట్రోకి సంబంధించినటువంటి ట్రైన్స్ నడవడంలో కొంత మార్పులు చేసినట్లు అధికారులు చెప్తా ఉన్నారు. ఖైరతాబాద్ మరియు లకిడికపుల్ మెట్రో స్టేషన్లో అదనపు పోలీసులు మోహరించి
ప్రైవేటు భద్రతా సిబ్బంది మోహరించారు. డిఎస్పీ స్థాయి అధికారులను కూడా అక్కడ మోహరించి అక్కడికి వస్తున్నటువంటి జనాలను కోఆర్డినేట్ చేయాల్సినటువంటి పరిస్థితి, ఎట్లాంటి తొక్కిసలాట జరగకుండా, తోపులాట జరగకుండా, జనాలకు మరీ ఎక్కువ ఇబ్బంది కాకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అర్థం చేసుకోవచ్చు మెట్రోలో ఎంత పెద్ద మొత్తంలో జనాలు ట్రావెల్ చేస్తున్నారు అనేది. సో డిమాండ్కి అనుగుణంగా అవసరాన్ని బట్టి ఎక్కువ మెట్రో స్టేషన్ నడపాలని అధికారులు డిసైడ్ అయినట్లు చెప్తా ఉన్నారు. ఖైరతాబాద్కు వచ్చేటువంటి మెట్రో ప్రయాణికులు అంటే జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కొంత అటు ఇటుగా ఉన్న తొక్కిసలాట జరిగేటువంటి అవకాశం ఉందనేది నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. అధికారులు కూడా ఇదే అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం గడిచినటువంటి 7-8 రోజుల నుంచి మెట్రో స్టేషన్లో చాలా ఎక్కువ రద్దీ పెరిగింది. ఇవాళ ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం చివరి రోజు, రేపు దర్శనానికి అనుమతించాము అని చాలా స్పష్టంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన వాళ్ళు, పోలీసులు కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో కంటిన్యూగా నిరంతరం ఇన్ని రోజులు చూడలేకపోయిన వాళ్ళు, లేకపోతే బిజీగా, లేకపోతే మరి వేరే వేరే పనుల్లో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళు వరుసగా సెలవులు రావడం అండ్ ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం తొందరగా ఎల్లుండి తెల్లవారుజామునే 6:30 ఖైరతాబాద్ వినాయకుడిని టస్కర్ మీదకి కూర్చోబెట్టి 6:45 వరకు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కోసం శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది. సో అప్పటి వరకు మేము ఖచ్చితంగా ఖైరతాబాద్ వినాయకుడిని చూడాలని భావించినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు తరలి వస్తున్నారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్కి, లక్డీకపూల్ మెట్రో స్టేషన్కి, అమీర్పేట్ మెట్రో స్టేషన్కి చాలా ఎక్కువ సంఖ్యలో జనాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో సమయానికి అనుగుణంగా మరిన్ని ట్రైన్స్ తొందరగా అంటే తక్కువ స్పాన్లో ఎక్కువ ట్రైన్స్ నడిపించే ప్రయత్నంలో ప్రస్తుతం అధికారులు ఉన్నారనేది మనకి ఉన్నటువంటి సమాచారం. ఓవరాల్గా మాత్రం మెట్రోకి సంబంధించినటువంటి ట్రైన్స్లో జనం తాకిడి చాలా ఎక్కువ పెరిగింది. రేపు ఎల్లుండి అవతలెల్లుండి అంటే నిమజ్జనం రోజు తెల్లవారుజాము 1-2 గంటల వరకు కూడా మెట్రో ట్రైన్లు నడుస్తాయి అనేది అధికారులు చెప్తా ఉన్నారు. జనాలు కూడా కొంత జాగ్రత్త, ఎందుకంటే చిన్న పిల్లల్ని తీసుకొని వస్తున్నారు, ముసలి వాళ్ళని తీసుకొని వస్తున్నారు. ఆ జనాల్లో కొంత అటు ఇటుగా అయినా కింద పడినా ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. తొక్కిసలాట జరిగితే ఇంకా అనుకోని కూడా సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. అదే జనాలు కూడా కొంత జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి. ట్రైన్స్ కూడా కొంత ఎక్కువ నడిపేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్తో పాటు మెట్రోలో పెరుగుతున్నటువంటి రద్దీకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కరీంనగర్లో గణపతుల నిమజ్జనంకు సర్వం సిద్ధమయ్యాయి. 9 రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడిని సాగనంపేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో 3000 పైచిలకు గణపతులను ప్రతిష్ఠించారు భక్తులు. 3 చోట్ల నిమజ్జనంకు ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం కరీంనగర్ జిల్లా మానకొండూరు చెరువు నుంచి వెంకటేష్ అందిస్తారు. వీడ్కోలు పలికే సమయం వచ్చింది. రేపే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణనాథులకు వీడ్కోలు పలకబోతున్నారు. ఇప్పటికే వీడ్కోలుకు సంబంధించిన కార్యక్రమాలు కూడా మొదలైనవి. చూడొచ్చు, మనం ప్రజెంట్ కరీంనగర్ టవర్ సర్కిల్లో ఉన్నాం. టవర్ సర్కిల్ దగ్గర ఉన్న భారీ గణపతి ఇక్కడ చాలా ఫేమస్ గణపతిగా చెప్పుకోవచ్చు మనం. ఇట్లాంటి భారీ గణనాథులన్నీ కూడా రేపు మండపాల నుంచి సాయంత్రం పూట బయలుదేరి ఇక్కడ సమీప 3 ప్రాంతాల్లో కూడా నిమజ్జనానికి ఏర్పాటు చేశారు. ఒకటి మానకొండూరు చెరువు, రెండవది కొత్తపల్లి చెరువు, ఇంకోటి చింతకుంట దగ్గర ఉన్న కాకతీయ కెనాల్. ఈ 3 చోట్ల కూడా నిమజ్జన కార్యక్రమాలు చేయబోతూ ఉన్నారు. నిమజ్జనాలకు సంబంధించి ఇప్పటికే చెరువుల దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు. భారీ క్రేన్లు ఏర్పాటు చేయడం కావచ్చు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయడం కావచ్చు, తర్వాత పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా, ఇవన్నీ కూడా మనకు ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం ప్రజెంట్ చూస్తున్న గణనాథులు టవర్ సర్కిల్ గణనాథులు అంటారు. ఇక్కడ మొత్తం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న మెజారిటీ గణపతులన్నీ కూడా ఈ టవర్ సర్కిల్కి వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళి వీడ్కోలు తీసుకొని వెళ్తూ ఉంటాయి. ఓవరాల్గా మనకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2931 విగ్రహాలు ఏర్పాటు చేస్తే కరీంనగర్ టౌన్లోనే 513 ఏర్పాటు చేశారు. ఇప్పుడు అన్నిటికీ కూడా పోలీసులు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేశారు. కరీంనగర్ నగరంలోని ప్రధాన వీధుల గుండా కరీంనగర్ టవర్ సర్కిల్కి చేరుకున్న తర్వాతనే నిమజ్జనానికి గణపతులు తరలిపోతూ ఉంటాయి. చూడొచ్చు, మనం ఇప్పుడు ప్రధానంగా టవర్ సర్కిల్కి వచ్చే మార్గాలు ఇక్కడ దాదాపు చాలా 3 మార్గాలు ఉన్నాయి. మనం చూస్తున్న మార్గంతో పాటు ఇటు లెఫ్ట్ సైడ్ రాజీవ్ చౌక్ నుంచి వచ్చే వినాయకులు కావచ్చు, తర్వాత ఈ టవర్ సర్కిల్కు ముందున్న భాగం నుంచి వచ్చే గణపతులు కావచ్చు, తర్వాత మరోవైపు గంజి వైపు నుంచి వచ్చే గణపతులు కావచ్చు, అన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం చూస్తున్న ఈ వీడ్కోలు మండపం దగ్గర నుంచి వీడ్కోలు తీసుకున్న తర్వాతనే ఆయా నిమజ్జన కేంద్రాలకు తరలిపోతాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పుడు అన్నీ ఆల్రెడీ గణేష్ ఉత్సవ
సమితి, హిందూ ఉత్సవ సమితి కావచ్చు, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్ లాంటి వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క వినాయకుడికి ఇక్కడికి వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి వాటిని 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడికి చివరి వీడ్కోలు ఇక్కడ పలుకుతారు. ఇక్కడ నుంచి వెళ్ళి బయలుదేరి నిమజ్జనానికి తీసుకెళ్తారు. అయితే కరీంనగర్లో ఓవరాల్గా మనం ఇప్పుడే చెప్పుకున్నట్టుగా 8 అడుగుల కంటే ఎక్కువ ఉన్న విగ్రహాలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దాదాపు 418 విగ్రహాలున్నాయి. దీన్ని 3 జోన్లుగా విభజించారు. ఒక్కొక్క జోన్ పరిధిలో కొన్ని ఏమో మనకు భారీ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో 8 అడుగుల కంటే ఎక్కువ ఉన్న విగ్రహాలన్నీ కూడా మానకొండూరు చెరువు దగ్గర నిమజ్జనం చేయాలని చెప్పి నిర్ణయించారు. ఆ మేరకు మంటప నిర్వాహకులకు పోలీసులు ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళంతా కూడా రేపు ఇక్కడికి వెళ్ళి బయలుదేరి మనకు కమాన్ మీదుగా అలుగునూరు మీదుగా అటు లేదంటే రోప్ బ్రిడ్జ్ మీదుగా మనకు మానకొండూరు తరలిపోవాల్సి ఉంటుంది. కొన్ని కోర్టు చౌరస్తా నుంచి అవతల వైపు వావిలాలపల్లి కావచ్చు, కోర్టు చౌరస్తా కావచ్చు, తర్వాత అటు రేకుర్తి కావచ్చు, అట్లాంటి ప్రాంతాల నుంచి ఉన్న గణనాథులంతా కూడా కొత్తపల్లి చెరువులోకి వెళ్ళి నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ చౌక్ నుంచి రామ్నగర్, పద్మనగర్, తర్వాత అటు బైపాస్ రోడ్, మనకు ఏదైతే మానేడ్ డ్యామ్ అనుకుని ఉన్న బైపాస్ రోడ్ ఉందో సప్తగిరి కాలనీ వైపు ఉన్న వినాయకులంతా కూడా మనకు చింతకుంట వైపు వెళ్ళి నిమజ్జనాలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పోలీసులు రకరకాల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒకటేమో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు పోలీస్ కమిషనరేట్లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మనకు పోలీసులు వాళ్ళ సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయబోతూ ఉన్నారు. నిమజ్జన కేంద్రం దగ్గర, చెరువుల దగ్గర భారీ బందోబస్తు, గజ ఈతగాళ్ళు, తర్వాత ప్రత్యేకమైన క్రేన్లు ఏర్పాటు చేశారు. అక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాత్రిపూట అంతా కూడా నిమజ్జనాలు జరుగుతాయి కాబట్టి పెద్ద ఎత్తున లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక గజ ఈతగాళ్ళని దగ్గర పెట్టి కొన్ని బోట్లు కూడా అందుబాటులో ఉంచారు. చింతకుంట దగ్గర కాకతీయ కెనాల్లో నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు మనకు ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు వదులుతున్నారు కాబట్టి అక్కడ విగ్రహాలు వేసినట్టుగా తీసి పక్కకు వేసేందుకు వీలుగా అక్కడ కూడా క్రేన్లు ఏర్పాటు చేశారు. ఓవరాల్గా రేపు సాయంత్రం మొదలయ్యే నిమజ్జనము ఎల్లుండి ఉదయం వరకు కూడా సాగే అవకాశం ఉంది. అయితే పోలీసులు చాలా తొందరగా నిమజ్జనానికి విగ్రహాలను తరలించాలని చెప్పి ఇప్పటికే సూచనలు చేశారు. డీజే లాంటి భారీ సౌండ్లను నిషేధించారు. అదేవిధంగా మద్యం తాగి వచ్చే వాళ్ళు కంట్రోల్లో ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేశారు. మనకు కరీంనగర్ సిపి అభిషేక్ మోహంతి కావచ్చు, కలెక్టర్ పమేలా సత్పతి కావచ్చు, వీళ్ళంతా ఇప్పటికే నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి 3 చోట్ల కూడా పరిశీలన చేశారు. పొద్దున మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మనకు మానకొండూరు చెరువు దగ్గరికి వెళ్ళి నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించారు. 9 రోజుల పాటు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూజలు అందుకున్న గణనాథుడు రేపు చివరి రోజు వీడ్కోలు తీసుకొని శాంతియుత వాతావరణంలో నిమజ్జనాలు చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు సూచించారు. ఆ మేరకు నిర్వాహకులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అయితే కరీంనగర్లో ఒక సాంప్రదాయం ఉంది. మనకు కరీంనగర్లో ఇక్కడ పాత బజార్ వినాయకుడు ఉంటాడు. మనకు 1వ నంబర్ గణపతి అంటారు. ఆ 1వ నంబర్ గణపతికి తొలి పూజ నిర్వహించేందుకు రేపు ఉదయం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు అక్కడికి వెళ్ళి పూజలు చేస్తారు. ఆ పూజల అనంతరం ఆ గణపతికి వీడ్కోలు పలికిన తర్వాతనే మిగతా గణపతులన్నీ ఇక్కడి నుంచి మనం చూస్తున్న ఈ ప్రదేశం నుంచే ఆ వీడ్కోలు అందుకొని ఆయా నిమజ్జన కేంద్రాలకు తరలిపోన్నాయి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి. వరంగల్ నగరంలో గణనాథుల నిమజ్జనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. గ్రేటర్ పరిధిలో మొత్తం 5,400 మండపాల్లో వినాయకుడిని ప్రతిష్ఠించారు. గణపతుల నిమజ్జనంకు 24 చోట్ల ఏర్పాట్లు చేశారు. ప్రతి చోట 2 నుంచి 4 క్రేన్లు, 6 గజ ఈతగాలను అందుబాటులో ఉంచారు. 900 మంది పోలీసులు నిమజ్జనం విధుల్లో పాల్గొంటున్నారు. నిమజ్జనం రోజు ట్రై సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. వరంగల్లో నిమజ్జనం ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. 9 రోజులు గణనాథులను పూజించిన భక్తులు రేపు నిమజ్జనం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 8,066 మండపాలలో విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తులు కొలుస్తున్నారు. ఈ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఇక్కడ వరంగల్ నగరంలోని ఈ 22 ప్రాంతాలలో నిమజ్జనం చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. డీసీపీ స్థాయి అధికారం నుంచి హోంగార్డు వరకు 900 మంది ఈ సిబ్బందిని కేటాయించింది. ఈ అడుగడుగున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఊరేగింపుగా పెట్రోలింగ్ పార్టీలతో పాటు ఇక్కడ నిమజ్జనం చేసే చోట కూడా అధికారులను నియమించింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వారు సమస్య పరిష్కారమే దిశగా ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో మాట్లాడడానికి హన్మకొండ సతీష్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ నిమజ్జనకు సంబంధించి ఎట్లాంటి బందోబస్తు నిర్వహించబోతున్నారు? మన హన్మకొండ టౌన్ పరిధిలో వచ్చేసి సిద్ధేశ్వర ఆలయం దగ్గర ఉన్నటువంటి ఈ గుండం దగ్గర నిమజ్జనం జరుగుతుంది. ఇవి వచ్చి కూడా 6, 7, 8 విగ్రహాలు, అంటే చిన్న చిన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా కాజిపేట దగ్గర బంధం చెరువు ఉంటుంది, అక్కడ వచ్చేసి పెద్ద విగ్రహాలు అక్కడికి వెళ్తాయి.
అదేవిధంగా ఇంకా కొంచెం పెద్ద విగ్రహాలు ఉన్నట్లయితే కోడిచెరువు అని ఉంటుంది, అది మట్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాయి. అక్కడికి పెద్ద గణనాథులను కూడా నిమజ్జనం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకోకుండా బందోబస్తుకి మన డిస్టిక్ పోలీసుతో పాటుగా మన ట్రైనింగ్లో ఉన్నటువంటి శిక్షణ కానిస్టేబుల్ కూడా మీ యొక్క బందోబస్తు వారి సేవలు కూడా ఇక్కడ యూటిలైజ్ చేసుకుంటున్నాం. ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. మేము భక్తులకి అదేవిధంగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏమనగా సంతోషంగా భక్తి పరవశంతో గణనాథుని నిమజ్జనం చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలకి చెడుకు దారి తీయకోకుండా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. ప్రజలు పోలీసుకి సహకరించాలని కోరుకుంటున్నాము. రేపటి వినాయక నిమజ్జనంలో భాగంగా కొంత ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. హన్మకొండ నుంచి కరీంనగర్ వెళ్ళేవారు వయ్యా ఏషియన్ శ్రీదేవ్ మాల్ నుంచి సిపిఓ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి సిపిఓ జంక్షన్ నుంచి కేఈసీ క్రాస్ రోడ్ నుంచి టువర్డ్స్ కరీంనగర్ వెళ్ళే వాహనాలు ఆ రూట్లో వెళ్తున్నాయి. అదేవిధంగా హన్మకొండ బస్టాండ్ నుంచి ఖమ్మం కానీ నర్సంపేట కానీ వెళ్ళే వాహనాలన్నీ కూడా మన కాళోజీ కళాక్షేత్రం నుంచి వయా హంటర్ రోడ్ నుంచి వరంగల్ వెళ్ళి వరంగల్ నుంచి వెళ్తున్నాయి ఈ వాహనాలు. సో వాహనదారులు కూడా ఈ విషయాన్ని గమనించవలసి ఉంది. ఇట్టి విషయం మీద మా గౌరవనీయులు సూపీ గారు కూడా ప్రెస్ మీట్ ద్వారా కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. సార్, ప్రధానంగా ఈ మండపాలలో గణనాథులను ప్రతిష్ఠించిన వారికి ఎన్ని గంటల నుంచి నిమజ్జనం చేయాలని సూచన చేశారు? జనరల్గా వారు ఏ టైంకైనా రాని, జనరల్గా అయితే మాత్రం 2 గంటల నుంచి అయితే అన్ని కూడా ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎంత మార్నింగ్ పూజ చేసుకొని స్టార్ట్ చేసుకొని వచ్చేసరికి ఎట్లయినా 10 గంటలకు అవుతాయి కాబట్టి ఇక్కడ మేము 10 గంటల నుంచి ఇక్కడ అవైలబుల్గా ఉంటున్నాం. ఆల్రెడీ ఏర్పాట్లన్నీ కూడా ఈ రోజుతో అయిపోతున్నాయి. రేపు మార్నింగ్ 10 నుంచి కూడా అందరం కూడా అందుబాటులో ఉంటున్నాం. భక్తులను కోరుకునేది ఏంటంటే ఎర్లీ అవర్స్లో అంటే లైట్ ఉన్నప్పుడు తీసుకొని వచ్చి సంతోషంగా వారు ఊరేగింపు చేసుకొని ఎర్లీ అవర్స్కి వచ్చేసి దీన్ని నిమజ్జనం చేసుకున్నట్టయితే వారు కూడా మళ్ళీ సంతోషంగా రిటర్న్ పోతారు. కాబట్టి అదేవిధంగా మాకు కూడా కొంత అవకాశం అంటే పని భారం పడకోకుండా వారు సహకరించిన వారు అవుతారు. కాబట్టి భక్తులు సహకరించాల్సిందిగా కోరుచున్నాం. ఇది పరిస్థితి. మొత్తానికి ఇక్కడ చూడవచ్చు, మొత్తం ఏర్పాట్లు ఇక్కడ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం పూర్తి చేస్తున్నారు. ఒక్కొక్క నిమజ్జనం కేంద్రం వద్ద ఒక్కొక్క 2 నుంచి 3 క్రేన్లను కూడా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి నీటిలో కనుక మునిగినట్టయితే వాళ్ళని కాపాడేందుకు కూడా ఒక్కొక్క నిమజ్జనం కేంద్రం వద్ద ఇక్కడ 6 నుంచి 8 మంది మత్స్య శాఖ అధికారుల నుంచి గజ ఈతగాలను కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లోని సిబ్బంది కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాన్స్కో ఉద్యోగులు కూడా గణనాథి మండపం నుంచి మొదలుకుంటే నిమజ్జనం అయ్యేంత వరకు కూడా 120 మంది సిబ్బందితోని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. అక్కడ మండపాలలో విద్యుత్ వైర్లను తొలగించే దగ్గర కూడా మాకు సమాచారం అందిస్తే మాత్రం ఆ విద్యుత్ వైర్ల ప్రమాదాలు జరగకుండా కూడా అక్కడ విద్యుత్ వైర్లను తొలగించేందుకు సిబ్బంది కూడా మేము పంపిస్తామని అధికారులు ఇప్పటికే సమాచారం అందించారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ పవర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు వరంగల్ జిల్లా యంత్రాంగం కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ట్రాఫిక్ ఆంక్షలు రేపు 12 గంటల నుంచి తిరిగి తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగాయని పోలీస్ శాఖ అధికారుల ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా మొత్తం అధికారుల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ఈ కేంద్రాలలో నిమజ్జనం పూర్తిగా అయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు నగరంలోని 22 కేంద్రాలలో కోట చెరువు, బంధం చెరువు, వడ్డపల్లి చెరువుతో పాటు పద్మాక్షి గుండం దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రకటించారు. ఇక్కడ వీటితో పాటు గ్రామాలలో ఉన్న చెరువుల వద్ద కూడా విద్యుత్ లైట్లు, హైమాస్ లైట్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా మండల స్థాయి అధికారులతో ఇక్కడ శానిటేషన్ సిబ్బందిని కూడా ఉపయోగించుకుంటూ అక్కడ గ్రామీణ ప్రాంతాలలోని గజయితాలను కూడా ఏర్పాట్లు చేసి ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఈ నిమజ్జనం సజావుగా పూర్తిగా చేసేందుకు కూడా అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఎప్పటికప్పుడు పరీక్షతో పాటు అధికారుల సమన్వయంతో ఈ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగే విధంగా చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. వీడియో దశరథ్తో అశోక్, విష్ణు, వరంగల్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా ఏర్పాట్లు చేసింది జిల్లా అధికార యంత్రాంగం. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ దిశగా ఆయా జిల్లాల కలెక్టర్లు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ జిల్లాలో 950 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జన యాత్ర ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు.
నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన యాత్రకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు అధికార యంత్రంగా. ఇప్పటికే ప్రధానమైన చెరువులు కావచ్చు, కెనాల్ దగ్గర ఎక్కడైతే నిమజ్జనం ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేస్ల వద్ద భారీ క్రెయిన్లతో పాటు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇక ప్రజాప్రతినిధులతో పాటు మండలి, అదేవిధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేక టీము, అధికార యంత్రాంగం అందరూ కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తారు. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 10,000 విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆ 10,000 విగ్రహాలకు సంబంధించి 3వ రోజు నుంచే నిమజ్జనము కొనసాగుతుంది. ఇక రేపు పెద్ద ఎత్తున విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి ప్రధానమైన పెద్ద చెరువులు ఏవైతే ఉంటాయో అక్కడనేమో భారీ విగ్రహాలను, అదేవిధంగా చిన్న చిన్న కెనాల్స్ వద్ద, చిన్న చెరువుల వద్ద చిన్న విగ్రహాలను నిమజ్జనం చేయాలని చెప్పేసి కూడా అధికారులు సూచన చేశారు. ఇక నల్గొండ జిల్లా వచ్చేటప్పటికి 4,800 పైచిలకు విగ్రహాలు ఉన్నాయి. ప్రధానంగా కూడా వలభాపురం చెరువుతో పాటు మేజర్ 14 మైళ్ళు, అదేవిధంగా ప్రధానమైన చెరువులు వాడపల్లి, నాగార్జున సాగర్లోని కూడా నిమజ్జనం చేయొచ్చు అని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్పుకొచ్చింది. మరోవైపు సూర్యాపేట జిల్లాకు వచ్చేటప్పటికి 38 ప్లేస్లలో పెద్ద చెరువులు, అదేవిధంగా లెఫ్ట్ కెనాల్కు సంబంధించిన ప్రధానమైన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్ల వద్ద నిమజ్జనం చేయొచ్చు అని అధికార యంత్రాంగం చెప్తుంది. అటు భువన యాదాద్రి జిల్లాకు సంబంధించి కూడా భువనగిరికి సంబంధించి పెద్ద చెరువు, చౌటుపల్లిలోని పెద్ద చెరువుతో పాటు ప్రధానమైన చెరువులు కుట్టలలో బీబీనగర్కు సంబంధించిన పెద్ద చెరువులో నిమజ్జనం చేయవచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఎక్కడెక్కడైతే నిమజ్జనకు సంబంధించి ఉన్నాయో భారీ క్రెయిన్లు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. మరోవైపు పోలీస్ బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఒక నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి 950 మంది పోలీసులు, ఇక రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందితో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా విధులలో ఉంటారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయాన్నే ప్రతి విగ్రహాన్ని కూడా తరలించాలి, అదేవిధంగా సాయంకాలం విగ్రహాలను నిమజ్జనం చేయాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం చెప్పుకొస్తుంది. ఇక ఎక్కడ కూడా అశ్లీలతకు కావచ్చు, అదేవిధంగా డీజే సాంగ్స్ కూడా అన్నిటిని కూడా నిషేధించామని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా హిందూకు సంబంధించిన సంప్రదాయాలు ఏవైతే ఉంటాయో ఆ సంప్రదాయాలు ప్రకారమే నిమజ్జనం చేయాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇక్కడ మనం ప్రస్తుతం వలభాపురం చెరువు దగ్గర ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది సిబ్బంది ఉన్నారు, మాట్లాడదాం. ఏర్పాట్లు ఎట్లుంటాయండి అసలు? ఇక్కడ నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో వల్లభరావు చెరువు దగ్గర నల్గొండ జిల్లా కలెక్టర్ మరియు నల్గొండ మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశాలకు మేరకు పెద్ద ఎత్తున రేపు నల్గొండ పట్టణంలో జరిగే శోభయాత్రకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా శోభయాత్రలో అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు ఆదేశాలతో మేము చేయడం జరుగుతుంది. ఇక్కడ సుమారుగా ఇక్కడ 500 నుంచి 600 విగ్రహాలు రేపు నిమజ్జనం చేయడానికి అవకాశం ఉంది. పెద్ద క్రెయిన్ ఒకటి, అదేవిధంగా ఒక మూడు క్రెయిన్, మొత్తం 4 క్రెయిన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బారికేడ్లు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కూడా బారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లైటింగ్ కూడా ప్రతిదీ కూడా ఎలాంటి శాంతియుతమైన వాతావరణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా శోభయాత్ర కార్యక్రమం మొత్తం పూర్తిగా సస్యశ్యామలంగా జరిగే విధంగా అధికారుల సలహాలు, సూచనలు, ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా చాలామంది భక్తులు వస్తుంటారు, వాళ్ళందరూ కూడా చూడడానికి వస్తారు కదా, తాగునీటి సౌకర్యం అట్లాంటిది ఏమైనా టెంట్ ఫెసిలిటీ అట్లా ఏమైనా ఏర్పాటు చేస్తారా? నల్గొండ పట్టణంలో సుమారుగా ఒక 20 ప్రాంతాలలో నల్గొండ మున్సిపాలిటీ నుంచేసి టెంట్లు ఏర్పాటు చేసేసి అక్కడ మినరల్ వాటర్ కూడా ఒక 20 పాయింట్లలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఒక 4 పాయింట్లు పెట్టేసుకొని మున్సిపాలిటీ ఆధ్వర్యంలోనే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంకా మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈసారి గతంతో పోలిస్తే ఈసారి వినాయకులకు సంబంధించిన సంఖ్య కూడా పెరిగింది. దాంతో అటు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు రేపు ఉదయం నల్గొండ కేంద్రంలో మాత్రం నల్గొండలో మొదటి వినాయకుడు ఓల్డ్ సిటీలో అక్కడ నిమజ్జనానికి తరలి వస్తారు. ఆ తర్వాత మిగతా విగ్రహాలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా నిమజ్జనానికి తీసుకొస్తుంటారు. అక్కడ మొదటి విగ్రహం దగ్గర జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు రాష్ట్ర మంత్రి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం మొత్తం కూడా పార్టిసిపేట్ చేస్తారు. మొత్తం కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా కూడా మానిటరింగ్ చేయడానికి దాదాపు 250 కెమెరాలను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని మానిటరింగ్ చేయడానికి ఎస్పీ కార్యాలయం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా 3 జిల్లాలకు సంబంధించి అక్కడ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. మరోవైపు మఫ్టీలో కూడా కొంత పోలీస్ టీం ఉంటుంది. ఎలాంటి దొంగతనాలు కావచ్చు, ఎక్కువ క్రౌడ్ ఉన్న దగ్గర దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. దాంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రత్యేకంగా కూడా మఫ్టీలో కూడా పోలీస్ టీం ఉంటుంది. అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన సిబ్బంది సమన్వయం చేసుకుంటూ రేపు నిమజ్జన యాత్రకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిమజ్జనానికి సంబంధించి మాత్రం ఇప్పటికే సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. ఇది నిమజ్జన యాత్రకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.
నిజామాబాద్లో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలన్నారు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. ఈ నెల 17న నిర్వహించనున్న నిమజ్జన శోభయాత్రకు ప్రజలు గణేష్ మండపాల నిర్వాహకులు సహకరించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2000 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. సున్నితమైన ప్రాంతాలలో అదనపు సిబ్బందితో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. బాసరలో చిన్న విగ్రహాలు, పెద్ద విగ్రహాలను నందిపేట, ఉమ్మేడ దగ్గర నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. చతుర్థి సెప్టెంబర్ 7 నాడు స్టార్ట్ అయింది. ఈరోజు ఉన్నాయి 9వ రోజు. ఈరోజు నిమజ్జనాలు ఉన్నాయి. చివరిగా ఫైనల్ నిమజ్జనాలు ఎల్లుండి ఉన్నాయి. ఎల్లుండి అంటే 17వ తేదీ నాడు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఈ నిమజ్జనాలన్నీ ప్రశాంతంగా జరగడానికి మా పోలీస్ శాఖ తరఫున బందోబస్తు ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. తగిన సిబ్బంది, ఈ మొత్తం సిబ్బందిని పెట్టడం జరిగింది. వీళ్ళు కాకుండా ట్రైనింగ్లో కూడా ఉన్నారు కానిస్టేబుల్స్. వాళ్ళను కూడా ఈ బందోబస్తుకు ఉపయోగించుకుంటున్నాం. మా పోలీస్ శాఖ తరఫుననే కాకుండా ఇంకా ఇతర శాఖ అధికారులందరితో సిపి గారు కోఆర్డినేట్ చేసుకొని భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా, ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నిమజ్జనాలు వెళ్ళే ప్రాంతాల్లో కొన్ని సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయి. అట్లాంటి ప్రదేశాలను గుర్తించి మేము తగిన చర్యలు తీసుకుంటున్నాము. మా సిబ్బందిని పెట్టడము, ఇంకా అక్కడ అందరితోని పెద్దలతోని మాట్లాడడము చేసి అక్కడ ఎక్కడైతే కొన్ని కాంప్లికేటెడ్ ప్లేసెస్, సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయో అక్కడ మేము ఎక్స్ట్రా బందోబస్తు పెడుతున్నాం. సిబ్బంది ఇప్పుడు జిల్లా సిబ్బంది మొత్తం పాల్గొంటున్నారు. ఇంకా బయట నుంచి కూడా 2000 జిల్లా, మళ్ళీ మా ట్రైనింగ్ కానిస్టేబుల్స్ అంతా కలుపుకుంటే దాదాపు 2000 మందిని ఈ బందోబస్తుకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ నిమజ్జన అయ్యే ప్లేసు బాసర, చిన్న విగ్రహాలు అయితేనే బాసర దగ్గర, ఇంకా పెద్ద విగ్రహాలు అయితే ఇట్లా మాక్లూరు మీదుగా మళ్ళించి ఉమ్మేడ దగ్గర ఏర్పాట్లు చేసినామని చెప్పారు. కాబట్టి ఆ విధంగా అందరూ మరి అది గుర్తించి ఆ విధంగా నిమజ్జనాలు చేసుకోవచ్చు. అది అంటే ఇక్కడ బావి కాకుండా, ఇక్కడ బావి ఉంది కదా, ఆ బావిలో ప్రతి సంవత్సరం జరిగినట్టే ఇప్పుడు కూడా బావిలోనే జరుగుతుంది. ఇంకా గోదావరికి వెళ్ళే వాళ్ళు ఈ 2 ప్రదేశాల్లో. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి సంతాప సభ ఇవాళ భువనగిరిలో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. జిట్టా చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. భువనగిరి పట్టణంలో జిట్టా బాలకృష్ణారెడ్డి సంతాప సభ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. తెలంగాణ కోసం అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి అని తెలిపారు. సొంత డబ్బులతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపారని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితుల పక్షాన పోరాడారని చెప్పారు. పదవులు లేకపోయినా ప్రజల మనిషిగా నిలిచిపోయాడన్నారు. జిట్టా కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు దత్తాత్రేయ. జిట్టా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బాలకృష్ణ ఫామ్ హౌస్ లో అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ మలిదశ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి సంతాప సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. జిట్టా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, పార్టీ నేతలు సంతాప సభకు హాజరయ్యారు. జిట్టా
సంతాప సభకు హాజరైన కళాకారులు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటున్నారు. ఏపూరి సోమన్న కళా బృందం జిట్టాకు నివాళులర్పించింది. పాటల రూపంలో జిట్టా సేవలను, తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కళాకారులు. భువనగిరిలో జరిగిన జిట్టా బాలకృష్ణారెడ్డి దశదిన కార్యక్రమానికి చాలా మంది రాజకీయ నేతలు, అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. జిట్టా కుటుంబ సభ్యులను పరామర్శించి బాలకృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు. దివంగత నేత ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకుని కొనియాడారు. జనగామ జిల్లా వ్యాప్తంగా గణనాథుని నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జనగామ కురుమవాడలో శ్రీ సాయి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొలువుతీరిన వినాయకునికి మహిళలు గరిక పూజ నిర్వహించారు. బాలాజీనగర్లో గణేష్ మిత్ర బృందం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం దగ్గర శివలింగం, ఓం, స్వస్తిక్ ఆకృతిలో ప్రమిదలను పూలతో అలంకరించి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రేణుక ఎల్లమ్మ ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన గణేష్ మండపం దగ్గర సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కుంకుమార్చనలు, గరక పూజలతో సహా కోలాటాలు, అన్నదానాలు, అన్నప్రసన్నలు చాలా బాగా జరుగుతున్నాయి. మహిళలందరం వచ్చి కోలాటాలు ఆడుతూ కుంకుమ పూజలతో చాలా విందులు వినోదాలతో పాల్గొంటున్నాము. బతుకమ్మ పండుగల సంబరాలతో పాటు వినాయక నవరాత్రులు కూడా చాలా బాగా చేసుకుంటున్నాము. మొన్న గరక పూజ, కుంకుమార్చనలు జరిగినాయి. అందులోని ప్రతి ఒక్క మహిళ పాల్గొనడం జరిగింది. మహిళలందరము ఒక దగ్గర చేరి ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మా కుర్మవాడ తరపు నుంచి అందరు మహిళలందరూ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మేము ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని మేము వేడుకుంటున్నాము. गणेश महाराज की जय। यहाँ पर गणेश जी जो बिठाते ना, वो फुल बहुत अच्छा लगता। हम लोगों को नहीं मालूम था, पर हम लोग यहाँ पर आए जब से हम लोग यहाँ पर पूजा कर रहे, जो भी हर एक लोग कर रहे उसमें पार्टिसिपेट कर रहे ना। कुमकुमा पूजा, डांडिया, गरबा खेल रहे, बतकम्मा, इवन बतकम्मा भी खेल रहे ना। उसमें पार्टिसिपेट करने से हमको फुल हैप्पी लग रहा। और हमारे घर में हम लोग जाकर वो जो प्रसाद लेके भी हमारे घर में सबको दे रहे। ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీల అభివృద్ధి నిధుల మంజూరులో జాప్యంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత 5 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులను మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాజీ సర్పంచులు. బిల్లుల కోసం పంచాయతీ భవనాల్లో స్థలాల వేలంపాటకు సిద్ధమవుతున్నారు. బిల్లులు మంజూరు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల బహిష్కరణకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1509 గ్రామ పంచాయతీల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో 2.5 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను పూర్తి చేశారు తాజా మాజీ సర్పంచులు. 7 నెలల క్రితం సర్పంచుల పదవీకాలం పూర్తయింది. ఆదిలాబాద్ జిల్లాలో 468 గ్రామ పంచాయతీలు, నిర్మల్ జిల్లాలో 396, ఆసిఫాబాద్ జిల్లాలో 335, మంచిర్యాల జిల్లాలో 310 గ్రామ పంచాయతీలున్నాయి. అయితే దశాబ్దాల నుంచి గ్రామ పంచాయతీల్లో ఎలాంటి సౌకర్యాలు లేవు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులకు రూపకల్పన చేశారు అధికారులు. గత కొన్నేళ్లుగా సౌకర్యాలు లేని గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నిధులు మంజూరు కాకపోవడంతో అభివృద్ధి పనులు ప్రారంభానికి నోచుకోలేదు. అభివృద్ధి పనులు చేపట్టని సర్పంచులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు పంచాయతీ ఆఫీసర్లు. మరోవైపు పూర్తయిన అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 1200 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. సొంత వ్యవసాయ భూములు, బంగారం తాకట్టు పెట్టి అభివృద్ధి పనులు చేపట్టారు అప్పటి సర్పంచులు. బీఆర్ఎస్ పాలకులు, ఆఫీసర్ల ఒత్తిళ్లతోనే అభివృద్ధి పనులు చేశామని, 2 ఏళ్లుగా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని బహిరంగంగానే చెప్తున్నారు మాజీ సర్పంచులు. అభివృద్ధి పనులు చేస్తే అంతకు ముందు పెండింగ్ లో ఉన్న బిల్లులు రిలీజ్ అవుతాయని అభివృద్ధి పనులపై ఆసక్తి చూపారు. ఎంబీ రికార్డుల ప్రక్రియ సైతం పూర్తి చేశారు. సకాలంలో బిల్లులు రాక సర్పంచులు తమ వ్యవసాయ భూములను విక్రయించారు. మరికొందరు కుటుంబ సభ్యుల బంగారం తాకట్టుతో డబ్బులు చెల్లించారు. 2 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టిన గ్రామాల్లో 65% డబ్బులు చెల్లించారు. పెండింగ్ లో ఉన్న 35% డబ్బులకు వడ్డీలు కడుతున్నారు. 5 సంవత్సరాల కాలంలో మేము ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్దేశించినటువంటి పనులను నిర్దేశిత సమయంలో వారు నిధులు ఇవ్వకుండా కేవలం పేపర్ల మీద ప్రొసీడింగ్లు ఇచ్చి
కలెక్టర్లతో ఒత్తిడి చెప్పించి సర్పంచులను షోకాజు నోటీసులు మరి ఇప్పించి ఈ పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు మరియు ప్రభుత్వ ట్రాక్టర్లు, ట్యాంకర్లు డబ్బులు మా జేబుల నుంచి తీపిచ్చి ఇప్పుడు డబ్బులు అడగబోతే ఏమో మా దగ్గర డబ్బులు లేవని వంకలు స్వాకులు చెప్పిస్తూ ప్రభుత్వం మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని రోడ్డు పాలు చేసింది. గత 5 సంవత్సరాల నుంచి చేసినటువంటి పనులకు కొన్ని బిల్స్ వచ్చాయి. ఏవైతే ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయో 50 నుంచి 60 లక్షల వరకు పెండింగ్లో ఉన్నాయి. వీటికి ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి వడ్డీలు కడుతూ ఉన్నాం. వడ్డీలు కట్టలేక సతమతం అవుతున్నాం. వీరికి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే అధికారం ప్రభుత్వం ఉందో దానికి వెంటనే బిల్స్ అన్ని పాస్ చేసి స్పందించాలని కోరుతున్నాం. పెండింగ్ బిల్లులను చెల్లించి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు తాజా మాజీ సర్పంచ్లు. లేకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామంటున్నారు. పెండింగ్ బిల్లుల కోసం పంచాయతీ భవనాలు, స్థలాలను వేలం వేస్తామంటున్నారు. ఇప్పటికి కూడా మాకు బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. పోయిన సంవత్సరం ఏదైతే గవర్నమెంట్ ఉందో మా పైసల కోసము ఖచ్చితంగా మేము ఉన్నటువంటి ట్రాక్టర్లు లోన్ తీసుకోవడం జరిగింది. ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే మా అకౌంట్ నుంచి కూడా వాళ్ళు డబ్బులు కట్ చేస్తామని ఇంటికి వచ్చి సిబిల్ మీకు రాదు, మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేస్తామని వార్నింగ్ ఇస్తూ నోటీసులు ఇస్తున్నారు. ట్రాక్టర్లు వేలం పెడతాము, జీపీ బిల్డింగ్లు వేలం పెడతాము, ఖచ్చితంగా ఎన్నికల్ని బహిష్కరిస్తాము. గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం ఏ రకమైన జీపీలకు అమౌంట్ వేయకుండా ఇబ్బంది పాలు చేస్తుంది. కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి వచ్చే అమౌంట్ చిన్న గ్రామ పంచాయతీ అయినా కూడా దాదాపు 6 నుంచి 8 లక్షల వరకు బడ్జెట్ వచ్చేది ఉంది. బిల్లుల చెల్లింపుల్లో గులాబీ పాలకులు నిర్లక్ష్యం చేశారని, బిల్లులను చెల్లించకపోతే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు తాజా మాజీ సర్పంచ్లు.